సహస్రదళ పద్మం ముగ్గుతో వచ్చేసానండి. ఇది ఎలా వేయాలనే విధానం చూద్దాము. నిన్న శ్రావణ శుక్రవారం కాబట్టి వేశానండి. ఇది మీరు చూస్తూ ఉండండి. అలానే ఒక 4 లైన్స్ పాట అండి. ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక నివాసిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హస్తముఖే నవనిధి దాయిని కలిమలహారిని కామిత ఫలప్రద హస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి జయ పాలయ మాం. ధిమి ధిమి దిందిమి 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 దుందుబి నాద సుపూర్ణమయే గుమ గుమ గుంగుమ 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 శంకని నాద సువాద్యనుతే వేద పురాణేతిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి జయ పాలయ మాం. ధనలక్ష్మి జయ పాలయ మాం. ఈ ముగ్గులో ఇలా వేస్తూ నేను అక్కడక్కడ మీకు ఇలా చూపిస్తున్నా అండి. ఈ 3 దగ్గర ఈ 3 డాట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి చూడండి, ఈ 3 దగ్గర నుంచి మిడిల్లో నుంచి మధ్యకి కొంచెం దూరంగా అక్కడ డాట్స్ మనం పెట్టుకుంటే మనకి ఆ ముగ్గు వేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ట్రై చేయండి. ఫ్రైడేస్ వేస్తే చాలా మంచిది అని విన్నానండి నేను, అందుకే మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇలా డాట్స్ అన్ని పెట్టుకున్నాక ఇలా మనం పద్మం వేసుకునేటప్పుడు ఇలా వేసుకుంటాం కదా, ఆ షేప్లో అలా వేసుకుంటే చూడ్డానికి చాలా బాగా కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ వచ్చిందండి నాకైతే. మీరు ట్రై చేయండి. చూడండి, దీనికి మధ్యలో కూడా అలా 3 డాట్స్ పెట్టుకొని ఆ ఎడ్జ్ నుంచి ఈ ఫస్ట్కి, మళ్ళీ ఆ సెకండ్ నుంచి ఈ సెకండ్ డాట్కి, ఆ థర్డ్ నుంచి థర్డ్కి అలా స్లోగా, ఒక్కటి మిస్టేక్ అయినా మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి వేసుకోవాల్సి వస్తుందండి. సో 1కి 2 సార్లు అనుకొని వేస్తే బాగా వస్తుందని అనుకుంటున్నాను. బాగానే వచ్చింది. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈరోజు ఈ గడపకి వేసిన ముగ్గు కూడా నేను పసుపు రాసిన తర్వాత ఊరికే వేళ్లతోటి ఇలా ఇలా లైన్స్ లాగా గీసానండి. అదే ఒక డిజైన్ లాగా కూడా వస్తుందని. చూసారు కదండి, మీరు ట్రై చేయండి.